ఎందుకంటే మేము సార్ దగ్గరే పడుకొని అక్కడే చదువుకునేవాళ్ళం. మమ్మల్ని ఇంకా కొడుకుల కింద, తమ్ముళ్ళ కింద, ఫ్రెండ్స్ కింద ఇంకా అన్ని రకాలుగానే మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, బయట చెప్తూ ఉంటారు. టీచర్ అనేవాడు గైడ్, ఫిలాసఫరు, ఫ్రెండ్, పేరెంట్ అని చెప్పేసి. సో అన్ని రకాలుగా మమ్మల్ని ఆ టైంలో మంచి మార్గంలో నడిపించి తప్పు చేయకుండా మమ్మల్ని బాగా చదువుకునే విద్యార్థులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ముందుగా ప్రసాద్ సార్కి ఆజన్మాంతం మేము రుణపడి ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా మా గుండెలో ఉంచుకుంటాం. అయితే ఒక విద్యార్థి లేదంటే ఒక వ్యక్తి మంచివాడు అవ్వడానికి కారణం కేవలం టీచర్సే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు కూడా. మంచి స్నేహితులు ఉంటే చెడ్డోడు కూడా మంచోడి కింద మారుతాడు. కాబట్టి మంచి స్నేహితులు ఉండడం కూడా మనం ఎదిగే కొద్దీ కొంతమంది అసూయ పడతారు. కానీ కొంతమంది మనవాడు ఎదిగడరా, మనవాడు ఎదిగితే మనకు కూడా ఏదో సందర్భంలో మనకు కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ ఉపయోగపడతాడు, మనకి ఏదో ఒక మార్గం చూపిస్తారో లేదంటే మనకు మంచి సూచనలు చేస్తారని చెప్పేసి నా ఎదుగుదలను ఎప్పుడూ కోరుకున్నటువంటి నా ఫ్రెండ్స్, ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి నాతో పాటు చదివినటువంటి నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నన్ను ఫెసిలిటేట్ చేసినందుకనే కాదు, ఎప్పుడు కూడా నా ఉన్నతను కోరుకున్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే వరలక్ష్మి అన్నదే ఇలా చేస్తే నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అది అని చెప్పేసి యాక్చువల్గా అయితే అంత గట్టిగా ఏం చదవలేదు, ఇంకా చదవడం మొదలు పెట్టలేదు. వరలక్ష్మి అంతా చేస్తే బాగుంటుంది అనిపించింది కాబట్టి గుర్తు చేసింది కాబట్టి అయితే నేనేదో పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేషన్ పోస్ట్లో లేను కాబట్టి మన వాళ్ళందరికీ నేరుగా నీ సాయం చేయలేకపోయినా నా చేతుల్లో ఏమైనా సరే సూచనలు, సలహాలు ఇవ్వడం లేదంటే గైడెన్స్ ఇవ్వడం అలాంటి పనులు అయితే నేను తప్పనిసరిగా చేస్తాను. సో భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు నాకు ఎలాగైతే మా అందరికీ తెలుసు నేను ఎక్కడున్నానో, ఎక్కడి నుంచి వచ్చానో, నా కుటుంబ నేపథ్యం ఏంటో, మా కుటుంబ నేపథ్యం ఏంటో అందరికీ తెలుసు. సో భవిష్యత్తులో కూడా అలాంటి విద్యార్థులను తయారు చేయడానికి, అంటే గురువుల వల్ల మీ స్థాయికి వచ్చాను కాబట్టి గురువుగా నేను కూడా ఆ స్థాయిలో పిల్లలు తయారు చేయడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా మరొకసారి నాకు విద్యాబుద్ధి నేర్పిన నా ఫస్ట్ క్లాస్ టీచర్ నుంచి నా బీఈడి చెప్పినటువంటి టీచర్స్ అందరికీ మా అక్కడ రవీంద్ర మాస్టర్ కానీ, వెంకటేశ్వర్ కానీ, సోమనాయుడు మాస్టర్ కానీ, ఉదయలక్ష్మి మేడం కానీ, ఆదిలక్ష్మి మేడం కానీ, దేవానంద మాస్టర్ కానీ, అక్కడి నుంచి మొదలుకొని కృష్ణారావు గారు, రమణారావు గారు, హిందీ మేడం లక్ష్మీ మేడం, చేతుల్లో పడితే తొందర చెప్పచ్చు కదా, మాస్టర్ అక్కడ పనిచేసినటువంటి హెచ్ఎం వెంకటరావు మాస్టర్ కానీ, మధ్యలో వచ్చిన తమ్మునాయుడు మాస్టర్, నారాయణ మాస్టర్, అన్నపూర్ణ మేడం, అందరూ ఎవరైతే ఉన్నారో ముందు స్కూల్లో చెప్పిన టీచర్సే ఎక్కువ పవర్ఫుల్. ఎందుకంటే చిన్నప్పుడు బాగా నేర్పింది పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మంచి వస్తుంది. ముందు అలా నేర్చుకోకుండానే ఇవన్నీ చేయలేరు కాబట్టి సో అక్కడి నుంచి మాకు విద్యాబుద్ధి నేర్పిన ప్రతి గురువుకి కూడా ఈ సందర్భంగా నేను సాధించిన ప్రతి దాన్ని కూడా వాళ్ళకి అంకితం చేస్తున్నాను. సో నేను చదివించడానికి నాకు కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పెళ్ళైన తర్వాత నేను చెప్పాను, పెళ్ళైన తర్వాత యాక్చువల్గా చదవడం కొద్దిగా కష్టమే, పిల్లలు పుట్టిన ఇంకా కష్టం. అయినప్పటికీ నేను అమ్మ నేను చదువుకుంటున్నంటే సరే నేను చూసుకుంటాను, రీడింగ్ రూమ్ చప్పట్లు రీడింగ్ రూమ్కి వెళ్తుంటే చోడవరు వచ్చిన తర్వాత కూడా వీళ్ళని వదిలేసి రీడింగ్ రూమ్కి నెలకు 1000 రూపాయలు ఇచ్చి ఖాళీ ఉన్నప్పుడల్లా రీడింగ్ రూమ్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం కల్పించిన నా సతీమణి కూడా, నా ధర్మపత్ని కూడా ఈ సందర్భంగా, ధర్మపత్ని అనే దానికంటే తెలుగులో మరి ఈ సందర్భంగా ఏదో అంటే మీ మధ్య చెప్పాలని కాదు కానీ మీకు తెలుసు మీరు సపోర్ట్ చేయకుండా మీ భర్తలు ఏం చేయలేరని చెప్పేసి. సో దానికి సపోర్ట్ చేసినందుకు ఆవిడికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అంచనాలని అందుకోవడంలో ఏమవుతుందో నాకు తెలియదు కానీ నాకు ఏజ్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తే అంతవరకు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నిజమే అంటే ఈ కలయికని పురస్కరించుకొని మీ అందరూ రావడానికి కారణమైనటువంటి నేనైతే మా మిస్సెస్ ఫీల్ అయినా పర్వాలేదు, నేనైతే అక్కడ డోకల్దాస్ ఇంటి ముందని ఆ పెక్కలుండి ఆ పెక్కల మీద వీళ్ళు కూర్చుంటే ఒళ్ళో తలకాయ పెట్టుకొని మరి చదువుకుంటే 10th క్లాస్లో నేను ఎక్కువ మార్కులు అంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మా దాంట్లో ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు కాబట్టి అందరం కలిసి మీద చక్కగా ఉండేవాళ్ళం. నిజంగా
బాస్ మాలేసినప్పుడు నేను హై స్కూల్ టీచర్గా ఎదిగాను. తర్వాత అయ్యప్ప మాలేసిన తర్వాత లెక్చరర్గా సంబంధించి ఇది వచ్చింది. మొన్న ఉజ్జయిని వెళ్ళాను మా శివాలయం దగ్గర, అక్కడగానే నాకు ఈ రిజల్ట్ వచ్చింది. సో అంటే మనం సాధించే ప్రతి దాంట్లో కూడా దైవం మనకు అనుకుంటూ ఉంటుంది కాబట్టి సో ఈ సందర్భంగా నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా